థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుము వంచే విధంగా ఇవాళ నరసాపురం వచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అభ్యర్థిగా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు, సోదరుడు, యువకుడు అయినటువంటి బొమ్మడి నాయకర్ గారికి, సీనియర్ నాయకులు, ఈ జిల్లాలో రాజకీయాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పెద్దలు కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, మాజీ మంత్రివర్యులు పీతాన్ సత్యనారాయణ గారికి, పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారికి, నరసాపురానికి సంబంధించి అసెంబ్లీ కన్వీనర్ పొత్తూరు రామరాజు గారికి, అదేవిధంగా కొవ్వలి నాయుడు గారికి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నటువంటి పివిఆర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అశేష ప్రజలకు హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి పోరాటం, నీతికి నిజాయితీకి జరుగుతున్నటువంటి పోరాటం, అభివృద్ధికి అహంకారానికి జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో ధర్మం గెలవాలి, ఈ పోరాటంలో నీతి గెలవాలి, ఈ పోరాటంలో అభివృద్ధి గెలవాలి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసింది, అన్ని వ్యవస్థలను కూడా సర్వనాశం చేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. ఇంకా ఏ వ్యవస్థకి కూడా మినహాయింపు లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తుని, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ భావి భారత ప్రజల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలియజేయాల. మిత్రులారా, ఇవాళ జగన్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము మళ్ళీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు రద్దు అయిపోతాయని చెప్తా ఉన్నారు. మేము మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు అయిపోతాయని జగన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. మిత్రులారా, నేను అడుగుతూ ఉన్నా ఈ రాష్ట్రంలో అవలంబుతున్నటువంటి సంక్షేమ పథకాలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు కాబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా నువ్వు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకం ఒక్కటైనా ఉన్నదా అని ఈరోజు నేను అడుగుతూ ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి పేర్లు మార్చుకుని, స్టిక్కర్లు వేసుకుని మనుగడ సాగిస్తుంది ఈ చేతకాసి సన్నాసి దద్దమ్మ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ అంతా కూడా గమనించాలి. ఈ చేతకాని సన్నాసి దద్దమ్మ కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చుకుని, స్టిక్కర్లు వేసుకుని మనుగడ కొనసాగిస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. అయ్యా జగన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో నువ్వు ఎవరితో పెట్టుకోకూడదో వాడితో పెట్టుకున్నావు. ఈ రాష్ట్రంలో ఎవరిని కెలుక్కోకూడదో వాడిని కెలుక్కున్నావు. నీకు శంకరగిరి మాన్యాలు ఎన్నికల అనంతరం తథ్యం అనేటువంటి విషయాన్ని ఈ రకంగా చెప్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడినలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర మనం మర్చిపోకూడదు అనేటువంటి విషయం మనం చెప్తా ఉన్నాం. ఇవాళ ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయాన్ని ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. జనసేన ఒక దమ్మున్నటువంటి సేన, ధైర్యం ఉన్నటువంటి సేన. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే లక్షలాది మంది యువకులు
ఈవేళ రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది మిత్రులారా. ఇటువంటి ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్. ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద శక్తివంతమైనటువంటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు, చక్కటి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో మహిళా సాధికారతకి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం. స్వయం సహాయక బృందాలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వారికి పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మహిళా సాధికారత గురించి మాట్లాడతాడు. ఈ ముఖ్యమంత్రి కన్న తల్లిని చెల్లిని బయటికి గెట్టేసినటువంటి ఈ ముఖ్యమంత్రికి మహిళా సాధికారత గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా అని అడుగుతున్నా. సొంత ఇంటిలో ఆడపడుచును ఆదరించలేనటువంటి వ్యక్తి ఈ ఆడపడుచులను ఏమి ఆదరిస్తాడని నేను అడుగుతూ ఉన్నా. కాబట్టి ఈ కూటమి ద్వారా జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలా మిత్రులారా. ముఖ్యంగా జన సైనికులు ఎవరైతే ఉన్నారో దీనికి నాయకత్వం వహించాలా. రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని రెచ్చగొట్టి మీ మీద దాడులు చేసి మీ మీదే కేసులు పెడతారు. జగన్ రాజ్యాంగం మీ రాష్ట్రంలో అమలవుతా ఉంది. మిత్రులారా, సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. సైనికులారా, సై అంటే సై అంటానికి రెడీగా ఉండండి, డి అంటే డి అంటానికి రెడీగా ఉండండి. అవసరమైతే కాకితో కౌరంపండి. మిత్రులు నాయకర్ గారు, శ్రీనివాస వర్మ గారు చట్టుకున్న వస్తారు, చిట్టుకున్న విషయాన్ని తేల్చేస్తారనేటువంటి విషయం మీకు చెప్తా ఉన్నా. మేము కార్యకర్తలుగా పనిచేసినటువంటి వ్యక్తులు, కార్యకర్తలుగా పనిచేసి నాయకర్ గారు కానీ నేను కానీ ఇవాళ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాం. కాబట్టి మమ్మల్ని గెలిపించండి. మోడీజీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా మీకు అందుబాటులో ఉంటాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.